మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసుల దగ్గరికి సహజంగా మనము ప్రతి మండే కూడా పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రసల్ తీసుకోవడం జరిగింది. దీనిలో చాలా రకాల పిటిషన్స్ వస్తుంటాయి. సో కొన్ని రకాల పిటిషన్స్లో డైరెక్ట్గా మనం ఎఫ్ఐఆర్ వేసుకోవచ్చు. కొన్ని రకాల పిటిషన్స్ మనము ఫ్యామిలీస్కి సంబంధించిన వస్తుంటాయి. వీటిలో ఒక 10 నిమిషాల్లో, ఒక అరగంటలో మనము సర్దుబాటు చేసేద్దాము, వాళ్ళని ఒక అంగీకారానికి తీసుకొద్దాము అనేది కష్టంగా మారుతుంది. సో ఎక్కువ మంది రాగానే వాళ్ళకి మనము ఇచ్చే ఆప్షన్ ఇద్దరు కౌన్సిలింగ్ కావాలా, లేకపోతే కేసు రిజిస్టర్ చేయాలా అని అడగాల్సి వస్తుంది. సో వాళ్ళు ఆ టైంలో తీసుకునే పొరపాటు నిర్ణయాల వల్ల ఒక కేసు కనుక రిజిస్టర్ చేస్తే, సపోజ్ ఒక లేడీ వచ్చి వాళ్ళ భర్త మీద, అత్త మీద కంప్లైంట్ ఇచ్చారు. మనం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి స్కోప్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇటువంటి స్కోప్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది. సో మనకి 2008లో లలిత కుమారి ఒక కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఎప్పుడైతే సరే ఫ్యామిలీ డిస్ప్యూట్స్కి, మ్యారిటల్ డిస్ప్యూట్స్కి సంబంధించి కేసెస్ పోలీస్ దగ్గరికి వస్తాయో మనకి ప్రిలిమినరీ ఎంక్వైరీకి చాలా టైం ఉంది. సో వెంటనే మనం కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్సెప్ట్ వాళ్ళు బాగా గ్రేవ్ ఇంజురీస్ ఏమన్నా ఉన్నా, లేకపోతే బాగా విపరీతంగా టార్చర్ చేస్తున్నారని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అట్లా ఉంటే తప్పితే, రెగ్యులర్గా ఏదన్నా ఫిజికల్ లేకుండా మెంటల్ హరాస్మెంట్ ఏదన్నా ఉంది అన్నప్పుడు మనం కౌన్సిలింగ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో స్ట్రైట్ అవే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా మనము బోత్ పార్టీస్, ఇప్పుడు హస్బెండ్ సైడ్ అండ్ అమ్మాయి సైడ్, సో అందరినీ కూడా మనం పిలిపించి కౌన్సిలింగ్ చేయడం. ఈ కౌన్సిలింగ్ అనేది ఒక సిట్టింగ్లో అవ్వకపోవచ్చు, ఒక హాఫ్ అన్ అవర్లో, 1 డేలో అవ్వకపోవచ్చు. సో దీన్ని లీగల్గా ముందరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అండ్ ఓన్లీ పోలీసులు కూర్చుంటే అన్ని ఇష్యూస్ సార్ట్ అవుట్ అవ్వండి. సో దానికోసం ఒక సైకాట్రిస్ట్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, నెక్స్ట్ లీగల్ అడ్వైజరీస్, వీళ్ళంతా కూడా కూర్చొని భర్త సైడు వాళ్ళు ఏం చెప్తున్నారు అండ్ భార్య వాళ్ళ వైపు ఏం చెప్తున్నారు అనేది మొత్తం విని, సో మా వైపు నుంచి లీగల్గాను, నెక్స్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం గాను, సో ఒక నెంబర్ ఆఫ్ ఎడ్జర్న్మెంట్స్ ఈరోజు చెప్తాము, వాళ్ళలో మార్పు వస్తుందో లేదో చూస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఎడ్జర్న్మెంట్ వేసి వచ్చే వారం రమ్మని చెప్తుంది జరుగుతుంది. సో ఈలోపు వాళ్ళలో మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటాయో చూసుకుంటాం. సో అలా ఒక 3 లేదా 4 సిట్టింగ్స్లో వాళ్ళలో మార్పు వచ్చినట్లయితే, మనం చేసే కౌన్సిలింగ్ వల్ల ఉన్నట్లయితే, వితౌట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ మనకి కౌన్సిలింగ్ దశలోనే వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ డిసైడ్ చేసుకోవాల్సింది వాళ్ళు. ఈవెన్ ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా కోర్టు చాలా టైం ఇస్తుంది. నోటీసులు ఇచ్చిన టైం తర్వాత కూడా చాలా టైం ఇస్తారు. ఎందుకంటే ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు అది చెడగొట్టడం కోర్టుకు కూడా ఇష్టం ఉండదు. సో ఈ ఉద్దేశంతో కోర్టే టైం ఇస్తున్నప్పుడు మనము వితౌట్ ఎఫ్ఐఆర్ మనం చేస్తున్నాము. సో మనం కౌన్సిలింగ్ చేసి ఎందుకు ప్రయత్నించకూడదు, ఈ ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి వారం కూడా ఏదో ఒక రోజు ఇక్కడ మనకు వచ్చిన అన్ని టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్, ఇప్పుడు ఒక్కొక్కసారి చాలా ఆస్తి తగాదాలు వస్తాయి. దానిలో పోలీసులు డైరెక్ట్గా జోక్యం చేసుకునేది ఏమీ ఉండదు. మనం ఎక్కడైతే నేరం జరుగుతుందో అప్పుడే వస్తాం. కానీ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ తగ్గిపోయి వాళ్ళిద్దరు పరస్పరం వాదులాడుకోవడం, కొట్టుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నా, లేదా హస్బెండ్ అండ్ వైఫ్కి సంబంధించి ఉన్నా, అత్తయ్య, మావయ్య ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి ఉన్నా, లేదా ఫ్యామిలీస్కి మధ్య డిస్ప్యూట్ ఉన్నా కూడా వీటన్నిటిని కూడా మన కౌన్సిలింగ్ సెంటర్లో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. 2 వైపులా వాళ్ళు ఏం చెప్తారో మొత్తం విని దాని తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అల్టిమేట్గా వాళ్ళు ఒక కాంప్రమైజ్కి రారు, అండ్ అందులో ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ ఉందంటేనే ఫైనల్గా మనం ఎఫ్ఐఆర్ వేసుకొని ఫర్దర్గా కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అదర్వైజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ మనము వితౌట్ ఎఫ్ఐఆర్ కూడా కాంప్రమైజ్ చేయొచ్చు. సో దాన్ని చేయాలనే ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టాము. సో దీనికి అందరికి కూడా మీరు అందరికీ దీని గురించి అవేర్నెస్ కలిగించి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కి అటెండ్ అయ్యేలా చూసుకుంటే, సో ఇక్కడున్న మన ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేయడానికి ముందరికి వచ్చి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ అని ఉంది. పోలీస్ స్టేషన్ అంటే జనరల్గా అందరికీ వచ్చే అభిప్రాయం ఏంటంటే కేసెస్ రిజిస్టర్ చేస్తారు. కానీ దానిలో మనము కౌన్సిలింగ్ కూడా ఒక లీగల్గా చేద్దామనే ఉద్దేశంతోనే దీన్ని పెట్టడం జరుగుతుంది. ఎస్, ఇప్పుడు మొదటిగా మనం స్టార్ట్ చేసాం. ఎక్కడున్నా సరే ఇక్కడికి రావచ్చు. దీనికి ఉండే రెస్పాన్స్ని బట్టి మేమేమనుకుంటున్నామంటే, నెలలో ఏదో ఒక రోజు మనకి పలమనేరు, నగరి అండ్ కుప్పం అక్కడ కూడా ఇదే మెంబర్స్ అక్కడికి వెళ్ళి చేయడం కానీ, ఓకే వాళ్ళకు ఉండేది ప్రాబ్లమ్స్ అని, లేదంటే ప్రతి వారం రాగలిగితే ఇక్కడికి రావడం కానీ. సో ఇప్పుడు కోర్టు మనకి హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది, ఫ్యామిలీ కోర్టు అట్లాంటివి, బట్ అక్కడి నుంచి రావడం జరుగుతుంది కదా కేసు రిజిస్టర్ చేసిన తర్వాత కూడా. సో మనకుండే రెస్పాన్స్ని బట్టి దీన్ని ఎక్స్పాండ్ చేయాలంటే ఈవెన్ సబ్ డివిజన్ లెవెల్ మనకున్న 4 సబ్ డివిజన్స్లో ఫర్దర్గా ఎక్స్పాండ్ చేసే ఉద్దేశాలు ఉన్నాయి. బట్
ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రెస్పాన్స్. మనకి రెస్పాండ్ ఎలా అవుతున్నారు, మనం చెప్పేది వాళ్ళు వినగలుగుతున్నా లేరా, మనం చెప్పేది వాళ్ళకి రీచ్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.